భక్తులందరికీ జై శ్రీరామ్, జై శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఆ యొక్క స్వామి కరుణా కటాక్షణాలు, చల్లని చూపు మనందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే స్వామివారి ఆలయ నిర్మాణంలో భాగంగా స్వామివారి ఆలయము కృష్ణ శిలతోటి నిర్మించడం జరుగుతుంది. ఎవరైనా దాతలుంటే ముంగటికి వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి కూడా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవో అవి గమనించి వారి వారి శక్తి కొలది ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే భక్తులు అడగడం జరుగుతుంది, ఇక్కడ స్వామివారి ఈ యొక్క కైంకర్యాలు ఏంటి, ఈ యొక్క ఉద్భావన విశిష్టత ఏంటి అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ స్వామివారి క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ స్వామివారు స్వయము మూర్తికి ఎలా అయితే కైంకర్యాలు జరుగుతాయో సాక్షాత్తు కూడా వాళ్ళు వీక్షించి చూసి కూడా తరించే భాగ్యం కూడా కల్పిస్తూ ఉన్నాము. అలాగే ఎవరైనా దాతలు కానీ భక్తులు కానీ ఎవరైనా వారి వారి శక్తి కొలది స్వామివారికి సేవ చేసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క క్షేత్రానికి వచ్చి సందర్శించి కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క స్వయం మూర్తి భక్తులు కూడా అడగడం జరుగుతుంది, స్వామి అక్కడ ఆలయం లోపల విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉన్నదా, మేము కూడా పాల్గొంటాము దాంట్లో అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. ఈ యొక్క శుభసూచకం ఏమి అనగా ఆ యొక్క స్వామివారి మూర్తి కూడా మేము దాతలు ఎవరైనా ఉంటే ముంగటికి వచ్చి కూడా ఆ యొక్క స్వామివారి మూర్తిని కూడా వారి సహకారాలతోటి అందించాలని కూడా మేము ఈ యొక్క వాగ్దానం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా భక్తులు ఇంకా కూడా అడగడం జరుగుతుంది, స్వామి అక్కడ అభిషేకానికి కూడా మూర్తి లేదు, అలాగే ఈ యొక్క కళ్యాణమూర్తి కూడా లేదు, అలాగే ఉత్సవమూర్తులు కూడా లేవు కదా, మేము మాకు శక్తి కొలది మేము చేసుకోవాలనుకుంటున్నామని కూడా కొందరు భక్తులు మాకు ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క క్షేత్రానికి వచ్చి ఇక్కడ వారి వారి యొక్క సేవలు మాకు తెలియజేస్తే మేము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఏమేమైతే లేవో ఇక్కడ వసతులు అవన్నీ కూడా మేము చెప్పి వారి చేత మేము చేయించాలని కూడా అనుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఉత్సవ మూర్తులు కూడా స్వామివారికి ఎవరైనా దాతలు ఉంటే ముంగటికి వచ్చి కూడా వారి వారి సేవలతోటి ఈ యొక్క ఉత్సవ మూర్తులను కూడా అందించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే ఆ యొక్క ఆలయానికి ఈ వారి వారి శక్తులతోటి కూడా సహకారం చేసుకోవాలని కూడా మేము ఈ యొక్క సందర్భంలో మేము వాగ్దానం కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మన యాదగిరి గుట్ట లోపల స్వామివారి యొక్క గర్భగుడి నమూనా వలె ఇక్కడ కృష్ణశిలతోటి స్వామివారి గర్భగుడిని నిర్మించడం జరుగుతుంది. అలాగే అక్కడ నిర్మించిన వాళ్ళే యొక్క యాదగిరి గుట్ట నుంచి వచ్చి ఈ యొక్క స్వామివారి గర్భగుడిని నిర్మించడం కూడా జరుగుతుంది. వారి వారి శక్తి కొలది ఎవరైనా భక్తులు ఉంటే దాతలు ఉంటే ముంగటికి వచ్చి కూడా ఈ యొక్క స్వామివారి పుణ్య కార్యక్రమంలో పాల్గొంటారని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. జై శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి.